హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సౌత్ ఇండియన్ స్పెషల్ వంకాయ రైస్ లేదా వాంగీబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా తాజాగా ఉన్న వంకాయలను తీసుకొని ఇలా సమానమైన ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇలా ఉప్పు కలిపిన నీటిలో వేయడం వల్ల ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేయండి. నూనె వేడెక్కాక గుప్పెడు పల్లీలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. అదే నూనెలో కొన్ని జీడిపప్పులను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి విడిగా తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడించండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి బాగా కలపాలి. కొద్దిగా పసుపు వేసి ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు మరియు బెల్లం, మనం తయారు చేసుకున్న వాంగీబాత్ మసాలా పొడిని వేయాలి. ఈ మసాలా వల్లే వంటకానికి అసలైన రుచి వస్తుంది. అన్ని మసాలాలు ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని కొద్దిగా నీరు పోసి మరి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న పొడిలాడే అన్నాన్ని ఇందులో వేయాలి. అన్నం ఉండలు లేకుండా జాగ్రత్తగా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలా అంతా అన్నానికి పట్టేలా మెల్లగా కలపండి. అన్నం విరిగిపోకుండా జాగ్రత్తగా కలపండి. చివరగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పుల్ని పైన చల్లుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేస్తే వాసన అద్భుతంగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన వేడివేడి వంకాయ రైస్ సిద్ధం. ఇది పెరుగు పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వాంగీబాత్ లంచ్ బాక్స్లకి పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకంటే చల్లారిన తర్వాత కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వంకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేయొచ్చు. పండగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో నైవేద్యంగా కూడా దీన్ని వండుకోవచ్చు. మరిన్ని ఇలాంటి టేస్టీ మరియు హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.